మంతటి మంతటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో నెల రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం 100 అడుగులు వేసిందా? ప్రజల మన్ననలు నిజంగా పొందుతుందా? ప్రజల్లో పూర్తి వ్యతిరేక ప్యానెల్ సభ్యులకి అలాగే మీకు ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. గర్వంగా చెప్పగలము, కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి ఈ రోజుకు సరిగ్గా నెల రోజులు అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అండ్ ప్రజలకు కూడా మేము బాధ్యతతో నెల రోజుల పాటు ఏమేం కార్యక్రమాలు చేశామో చెప్పడానికి గర్వపడుతున్నాము. అలాగే మన తెలుగుదేశం ప్రతినిధి గారు చాలా పాయింట్స్ కోట్ చేశారు. తెలుగుదేశంకు సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎలా ఉందనే విషయాన్ని కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే నేను వ్యతిరేకత వచ్చింది. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానము రాష్ట్రం పట్ల ఎలా ఉందో, అలాగే జనసేన పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో 5 శాఖలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా 19వ తారీఖు, పోయిన నెల 19వ తారీఖు బాధ్యతలు చేపట్టారు. అదొక 11 రోజులు, ఇదొక 11 రోజులు, 12 రోజులు అనుకుంటే 22 రోజుల ఆయన సీట్లో కూర్చున్న తర్వాత 22 రోజుల పాటు ఏమేం చేశారనే కార్యక్రమాలకు సంబంధించి ఒక 2 minutes నేను అలో చేస్తే నేను చెప్తాను. 19వ తారీఖు ఆయన ఛార్జ్ తీసుకున్న రోజే మొదటి సంతకము ఉపాధి హామీల పథకాన్ని ఉద్యాన సంబంధిత పనులకు కూడా ఆయన ఏర్పాటు చేసేలా తొలి సంతకం మీద ఫైల్ చేశారు. రెండో సంతకం వచ్చేసి గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించాలనేది రెండో సంతకం. ఇంకా అది అయిపోయిన వెంటనే 20వ తారీఖు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ అధికారులతో సమీక్ష చేశారు. వివిధ శాఖ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆ శాఖల మీద ఆయన తెలుసుకోవాల్సిన అంశాల మీద అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా వినడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో 2 రోజుల్లో జనవాణి కార్యక్రమాన్ని కూడా ఆయన 2 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆయన సినిమా వాళ్ళతో జరిగిన రివ్యూ 24వ తారీఖున చేశారు. అలాగే సలహాలు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎలాంటివి విన్నా నా దృష్టికి తీసుకురావాలని ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 25వ తారీఖు ఎమ్మెల్యే మంత్రులకి ఎలా ఉండాలో, శాసనసభలో కానీ ప్రజలకు కానీ ఎలా ఉండాలో, బాధ్యతతో ఎలా మెలగాలో 25వ తారీఖున పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్ లో ప్రధానంగా ఏం చెప్పారంటే, గత ప్రభుత్వం తాలూకు నాయకులు, మంత్రులు ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను, ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతగా ఉండాలి, మనకు చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారు అనేది తేటతెల్లం చేశారు. అలాగే దిశానిర్దేశం చేశారు, స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. గత ప్రభుత్వం లాంటి ఎలాంటి తప్పులు చేయడానికి లేదు, మనం చాలా బాధ్యతతో ఉండాలని. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ రోజే కానీ బాధ్యత అనే పదానికి స్పెల్లింగ్ కానీ అర్థం కానీ లేకోకుండా ప్రవర్తించారు. కేవలం తిట్టడానికి మాత్రమే. ప్రజల పట్ల బాధ్యతతో మెలగాలని ఏ రోజే కానీ ముఖ్యమంత్రిగా సమీక్ష కానీ, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి సమీక్ష కానీ, ఒక పబ్లిక్ గా ఒక ఆదేశం ఇవ్వడం కానీ ఎప్పుడు మనం చూడలేదు గత 5 ఏళ్లలో. నెక్స్ట్ పంచాయతీరాజ్ అధికారులతో అదే రోజు ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. 26వ తారీఖు ఇది ఒక గ్రీటింగ్స్ ఇచ్చారు అధికారులందరూ కూడా. 26వ తారీఖు అధికారులందరూ మళ్ళీ వారితో సపరేట్ గా భేటీ జరగడం జరిగింది. తర్వాత కర్నూలు ఫారెస్ట్ లో గ్రీన్కో అనే కంపెనీ చాలా తీవ్రమైన ఉల్లంఘనలు చేస్తోంది పర్యావరణానికి సంబంధించినది. ఆ గ్రీన్కో కంపెనీ మీద ఆయన దాదాపు 3 రోజుల పాటు సమీక్ష చేశారు. వారికి నోటీసులు ఇవ్వడము, అలాగే వాళ్ళను కట్టడి చేయొచ్చు, అలాగే వాళ్ళ మీద ఏమైనా ఫైన్ వేయొచ్చు అని గ్రీన్కో పర్యావరణ ఉల్లంఘనల మీద చాలా తీవ్రంగా స్పందించారు. అలాగే నెక్స్ట్ రూరల్ వాటర్ సప్లై ఆఫీసర్స్ తో కూడా అదే రోజు మీటింగ్ లో జరగడం జరిగింది. నెక్స్ట్ పోతే 27వ తారీఖు నుంచి ఆయన ప్రత్యేకంగా ఇదే రూరల్ వాటర్ సప్లై అధికారులతో రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో ఎలాగ ఇబ్బందులు పడుతున్నారనేది చాలా తీవ్రంగా, రూరల్ వాటర్ సప్లై చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా గ్రామాల్లో. సో ఆ అధికారులకు సంబంధించిన అన్ని సమీక్షలు చేస్తూనే జూలై 1 నుంచి 3వ తారీఖు వరకు తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పేందుకు 3 రోజుల పాటు వెళుతూ పిఠాపురం ప్రజల్లో వారాహి యాత్ర చేసిన వెంటనే ఆ మధ్యలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కూర్చొని తన శాఖ అధికారులు అలాగే ఏం చేయొచ్చు అనే కోణంలో అక్కడ కూడా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కూర్చొని, కలెక్టర్ గారితో కూర్చొని రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే 5వ తారీఖు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రివ్యూ చేశారు. 6వ తారీఖు వ్యర్థాలను ఎలా వినియోగించాలనే దాని మీద మీటింగ్ చేశారు. 7వ తారీఖు పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి
కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పగించవచ్చు, వాళ్ళ ద్వారా ఎలా ఇన్పుట్స్ తీసుకోవచ్చు, వాళ్ళని ఎలా పని చేయించవచ్చు అనే కోణంలో కూడా 7వ తారీఖు చేయడం జరిగింది. తర్వాత 10వ తారీఖు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, తర్వాత జూ పార్క్ రివ్యూలు చేయడం జరిగింది. 11వ తారీఖు గ్రామీణ రహదారులతో 4,976 కోట్లతో ఒక ప్రణాళిక రూపొందించారు. 12వ తారీఖు నిన్న మళ్ళీ ఒకసారి రూరల్ వాటర్ సప్లై గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి ఏం చేయాలో చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చేసిన 22 రోజుల సీట్లో కూర్చొని 22 రోజుల పరిపాలనలో ఆయన తాలూకు మార్క్ కావచ్చు, మధ్యలో జనవానికి సంబంధించిన ప్రజల దగ్గర నుంచి స్వచ్ఛందంగా తీసుకున్న అర్జీలు, అందులో ఒక అమ్మాయి మిస్సింగ్ అయితే కాశ్మీర్ లో తేలడము, ఆ అమ్మాయిని తిరిగి పట్టుకొచ్చిన విధానము, కొన్ని ఇన్స్టెంట్ జస్టిస్లు, అధికారులకు దిశానిర్దేశం, ఒక పార్టీని చూసుకుంటూనే, అధికారులను చూసుకుంటూనే, ప్రజలకు బాధ్యతగా తెలుసుకుంటూనే, అన్ని విషయాలలో మేము బ్యాలెన్స్డ్ గా ఉన్నాము. ప్రతిపక్షం కానీ ఇతర పార్టీలను కానీ మేము ఏ మాత్రం దూషించుకోకుండా జరిగిన 22 రోజుల పరిపాలనకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటామనే దానికి ఇక ప్రజలకు మేము మరింత బాధ్యతగా ఉంటామని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు. వివేక్ గారు, ప్రధానంగా రైట్, మీరు ఈ 22 రోజులు మీ అధినేత చేసినటువంటి పాలన గురించి చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత కూడా తనదైనటువంటి పాలనలో ముద్ర వేసుకునే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అనుభవం చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఆయన అనుభవం ఈ పాలనలో. అయితే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు నాయుడు గారు పోరాడాలని, అదేవిధంగా 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడాలని చెప్పేసి చిట్టిబాబు గారు అడుగుతా ఉన్నారు. చెప్తున్నాను, ఒక్కొక్కటిగా చెప్తున్నాను. అయితే పాలన చేపట్టి నెల రోజులైంది. శాఖలలో కూర్చొని 20 రోజులు, కొందరికి 15 రోజులు. నిన్న అచ్చెన్నాయుడు గారు నిన్న కూర్చున్నారు తన శాఖలో. అయితే ఈ నెల రోజులు కూడా కాకముందే, 20 రోజులు కూడా కాకముందే వారి విలువలు విశ్వసనీయ మీడియాలో ఏమంటున్నారో ఒక్కసారి విందాం, సో దట్ నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే ఉందో అట్టర్ ఫెయిల్ అవుతున్నారు. ఒకటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, రెండవది శాండ్రలో ఫెయిల్ అయ్యారు, మూడోది తల్లికి వందనం చేయలేకపోతున్నారు. కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా కూడాను ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లోనంట పూర్తి వ్యతిరేకత వచ్చేసిందంట. 60 నెలలు పరిపాలన ఇస్తుంది ఎవరికైనా, ప్రతి గవర్నమెంట్ కు 5 ఏళ్ల పాటు. నెల కూడా కాలేదు ఇంకా, మేము పాలన చేపట్టి నెల కూడా కాలేదు, 20 రోజులే, 22 రోజులు. వీళ్ళకి అప్పుడే ప్రజల పూర్తి వ్యతిరేకత వచ్చేసిందంట. ఇకపోతే ఇందాక మీరు అన్నట్టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కావచ్చు, లేకపోతే మన పెద్దలు చిట్టిబాబు గారు సారు ఏ పార్టీలో లేరు అనుకుంటాను నాకు తెలిసి, చాలా పాయింట్స్ చెప్పారు, వాళ్ళకి చెప్తాను నేను. ఒకటి ఏమన్నారంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏం చేశారు, జగన్ గారికి అవకాశమే రాలేదన్నారు. ఏంటి 2019, 24 మధ్య అవకాశమే రాలేదా అంటే, నాకు 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే మెడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ బోర్డు పెట్టుకొని 19 ఎన్నికలకు ముందు కానీ 18లో ముద్దుల యాత్రలో తిరిగినప్పుడు కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రాణము, యువతకు ఉద్యోగాలు వచ్చేది మా కేవలం స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకు 25కి 25 ఇస్తే పార్లమెంట్ లో మెడలు కాళ్ళు కీళ్ళు అందరినీ వంచి తీసుకొస్తాను అన్నది డైలాగులు మర్చిపోయి, బీజేపీకి 303 మెజారిటీ వచ్చేసింది, నేనేం చేయలేనని ప్రమాణ స్వీకారకు ముందే చేతులు ఎత్తేసిన విధానాన్ని మర్చిపోగలమా? మరి ఎందుకు కేంద్రంలో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు? ఏ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఉంటే సరిపోవు కదా? అప్పుడు తెలిసేది కదా కేంద్రానికి తెలిసేది కదా. చంద్రబాబు పరిస్థితి కూడా 2014 నుంచి 19లో చేయలేకపోయారు. సార్ మీరు ఇందాక ఏదో కొన్ని మీరు ఇందాక ఏదో నీతులు చెప్పారు, ఇతరులు మాట్లాడేటప్పుడు అడ్డు రావద్దని. లెట్ మీ కంప్లీట్, తర్వాత మాట్లాడదాం. మీరు చెప్పిన పాయింట్ మళ్ళీ నేను మాట్లాడతాను. సమయం ఉంది, మంచిగా 1 by 1 మాట్లాడండి వివేక్ గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, వాళ్ళకి అవకాశం రాలేదని సార్ ఏదైతే భుజాలను వేసుకుంటారో గత ముఖ్యమంత్రి గారిని, భుజాలను వేసుకునే ముందు కూడా ఆయన 5 ఏళ్ల పాటు కేంద్రంలో ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ, వాళ్ళ మంత్రులు ఏమేం చేశారని కానీ, ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో కానీ ప్రతిపక్షాలను కానీ కలుపుకుపోయి ఏమి ఉద్యమాలు చేశారని కానీ, ప్రత్యేక హోదా కోసం మీరు ఏమి చేశారనేది కానీ మాట్లాడితే బాగుంటుంది. రెండో పాయింట్, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక 10 ఏళ్ల తర్వాత, లేకపోతే వాళ్ళ అధికారంలో 5 ఏళ్ల పాటు ఉండి కామ్గా ఉండి ఇప్పుడు మీరేం చేయండి అని అడిగితే మేము ఏమేం చేస్తామో 5 ఏళ్ల పాటు ఏం చేయాలనో కూడా తప్పకుండా ప్రజలకు వివరిస్తాము, తొందరపడద్దా. అలాగే రెండో పాయింట్ ఏమన్నారంటే, బొలిశెట్టి గారు ఒక తప్పుడు, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడతారు. బొలిశెట్టి గారి గురించి కొన్ని ఇలాగా ఇది పొల్యూషన్ కంట్రోల్ గురించా లేకపోతే దేంట్లో రాజధాని అమరావతి కాదు రాజధాని గురించి ఆయన క్లియర్ గా ఆయన సోషల్ మీడియా అధికారిక ఖాతా నుంచి ఒక వీడియో పెట్టారు, ఒకసారి చూడండి. చూడకోకుండా మీరు ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన అలా మాట్లాడారు, ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారని అనేస్తున్నారు. సీక్రెట్ కాదు, సీఎం గారికి లెటర్ రాశాడు ఆయన,
గురిశెట్టి గారు లెటర్ చదవండి మీరు దయచేసి. ఆ సీఎం నేను చంద్రబాబు చెప్తున్నా. లెటర్ రాశారు తన గురిశెట్టి గారు. మీరు తెలుసుకుని చదవండి ఆ లెటర్ చదివి మాట్లాడండి దయచేసి. ఆ వార్త వేరు రాజధాని గురించి ఆయన చెబుతున్నట్టు ఒక పచ్చమే అదేంటి మన నీలి మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధించినది వేరే వార్త, అది నేను అనలేదు, దానికి ఎడిట్ చేసి పెట్టారనేది ఆయన అధికారిక ఖాతాలో ఉంటుంది, చూడండి అని చెప్తున్నాను. మూడో పాయింట్లు ఏమంటారంటే తల్లికి వందనం ఒకరికే ఇచ్చారు, ఇసుక ఫ్రీ అన్నారని కూడా అన్నారు సార్ ఇందాక. సార్ తల్లికి వందనం కథ ఇంకా రాలేదు, విధి విధానాలు రాకముందే మీరు ఇంకా నెల కూడా కాకముందే 20 రోజులు కూడా కాకముందే ఎందుకు సార్ మీకు మీరు అంత ఎక్కడ ఉన్నారు ఇసుక సార్? free అని అన్నారు? నిన్న స్టేట్మెంట్ ఇవ్వటము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవటం జరిగింది సార్. దయచేసి మీరు సార్ ఆగండి ఇంకా దాని విధి విధానాలు వచ్చే నెలలో ఉన్నాయి, విధి విధానాలు అంటే ఇంకా ఇంప్లిమెంట్ ప్రకటించనే చేయండి లేదు. చిట్టిబాబు గారు, ఇంప్లిమెంట్ చేస్తే కుటుంబానికి 15,000 అది Right. మళ్ళీ కాదు మాట మార్చారు. ఎందుకు మీకు ఇంకా 20 రోజులకే అంత బాధలేస్తుంది మీకు? ఆగండి రైట్ చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు దయచేసి మీరు ఆగాలి, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మీ టైం ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇప్పుడు ఇసుక ఫ్రీ అరే ఆగండి సార్, చిట్టిబాబు గారు ఆగండి. వివేక్ గారు మళ్ళీ వస్తాను, ఆగండి మీ దగ్గర కూడా మళ్ళీ కాదు కదా ఆయన ఇసుక ఫ్రీ అన్నారు. ఇప్పుడు మీరు ఇసుక సంచుల్లో కాతే సొక్కాల్లో కూడా వేసుకొని పోవచ్చు ఫ్రీగానే, కాకపోతే తవ్వి తోడడానికి మాత్రం ఎక్స్ట్రా డబ్బులు అవుతుంది. అది ఊరికినే చేయరు కదా పల్లెలు కూలీళ్ళు. మనం సొక్కాలు జోబులో కూడా వేసుకొని పోవచ్చు ఫ్రీగా, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. మీరు తవ్వుకొని తీసుకోవాలి మీరు చేతలతో, కాబట్టి ఫ్రీ. తవ్వి తోడడానికి మాత్రం డబ్బులు అవుతుంది.